పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. లోకనాయకుడు కమల్ హాసన్ వివాదాలను కావాలని తెచ్చుకుంటున్నాడో లేక ఆయన మాటల వలన వివాదాలు అవుతున్నాయో తెలియడం లేదు. మొన్నటికి మొన్న ఒక సినిమా ఈవెంట్లో కన్నడ తమిళ్ నుంచి పుట్టిందని పెద్ద వివాదాన్ని తీసుకొచ్చాడు. అది చినికి గాలివానలా మారి తగ్ లైఫ్ సినిమాను మొత్తం కాల్చేసింది. సినిమా పోయినా కూడా కమల్లో ఎలాంటి మార్పు రాలేదు. కోర్టులు కేసులు అని తిరిగినా కూడా మళ్ళీ ఈసారి ఇంకో వివాదంలో ఇరుక్కున్నాడు. బీజేపీ నాయకులు కమల్పై మండిపడుతున్నారు. అంతలా కమల్ ఏం చేశాడు అనేది తెలుసుకుందాం రండి. హీరో సూర్య స్థాపించిన అగారం ఫౌండేషన్ ఈవెంట్కు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ఆయన ఒక స్పీచ్ ఇచ్చాడు. విద్య లేనిదే ఏదీ లేదు అనే విషయాన్ని చెప్పడానికి కమల్ నియంతృత్వాన్ని, సనాతన బానిసత్వాన్ని అంతం చేయగల ఏకైక ఆయుధం విద్య అని చెప్పుకొచ్చాడు. అదుగో ఆ ఒక్క మాట రాష్ట్రాలను తగలబెట్టేసింది. హిందూ ధర్మం గురించి కమల్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని హిందువులు మండిపడడం మొదలుపెట్టారు. ఎవరు పడితే వాళ్ళు సనాతన ధర్మం గురించి హేళన చేసి మాట్లాడమే పని అని కమల్ కూడా నోటికి ఏ మాట వస్తే ఆ మాట అన్నాడని ఫైర్ అయ్యారు. హిందువులు మాత్రమే కాదు, బీజేపీ నేతలు కూడా కమల్పై కన్నెర్ర చేస్తున్నారు. సనాతన ధర్మం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కమల్ హాసన్ సినిమాలను ఇక నుంచి బ్యాన్ చేయాలని బీజేపీ పిలుపునిచ్చింది. తమిళనాడు బీజేపీ పార్టీ సెక్రటరీ అమర్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, అప్పుడు ఉదయనిధి స్టాలిన్, ఇప్పుడు కమల్ హాసన్ సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. వీరికి తగిన గుణపాఠం చెప్పాలి. హిందువులు ఎవ్వరూ కమల్ హాసన్ సినిమాలు చూడకూడదు. చివరికి ఓటీటీలో కూడా ఆయన సినిమాలు బ్యాన్ చేయాలి. ఇలా చేస్తేనే ఇంకెవరు సనాతన ధర్మం గురించి పిచ్చి కామెంట్స్ చేయకుండా ఉంటారు అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.